రాజ్ తరుణ్ లావణ్య కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్న కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. ఇద్దరు 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో ఉన్నారని కూడా తేల్చారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. వాస్తవానికి యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మోసాలకు పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేడు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకున్నారని, అబార్షన్ కూడా చేయించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టులు కూడా లావణ్య పోలీసులకు ఇచ్చింది. దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాజ్ తరుణ్ వయసు 32 ఏళ్లు. పుట్టింది పెరిగింది వైజాగ్లోనే. 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో అందరి చూపు తన వైపే తిప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా చిన్న సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న తరుణంలో ఈ కేసు ఆటకి ఇబ్బందిగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.